ఇది కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ కాదు. వాస్తవంగా 17 తారీఖు రోజు సాయంత్రం హైదరాబాద్ నగర సరిహద్దుల్లో తుక్కుగూడ గ్రామంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి మోగించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, సిడబ్ల్యూసి సభ్యులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, అన్ని రాష్ట్రాల సిఎల్పి నాయకులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఉన్న ప్రధాన కార్యదర్శులందరూ తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ, కాకతీయ యూనివర్సిటీలో ఇక్కడ, ఈ ఓరుగల్లు జిల్లా ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ వరంగల్ బిడ్డల యొక్క త్యాగం, ఈ వరంగల్ బిడ్డల యొక్క పోరాటం, ఈ వరంగల్ బిడ్డల యొక్క ఉద్యమ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి అలాంటి వరంగల్ గడ్డ మీద ఈరోజు తెలంగాణకు శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తుంటే లక్షలాదిగా ఈ వరంగల్ ప్రాంతం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారికి స్వాగతం పలకడానికి కొంతమంది ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలతో మాట్లాడాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పి 2 రోజుల ముందే మా జిల్లా పార్టీ అధ్యక్షులకు చెప్పిన. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే వేలాదిగా మీరు తరలి వచ్చి ఈ వరంగల్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి అండగా నిలబడతామని చెప్పి మీరు వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వేదిక మీద నుంచి మా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇచ్చిన నాయకురాలు 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ ప్రాంత తల్లుల యొక్క కడుపు కొత్త గుర్తించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఉద్యమాన్ని, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి సమైక్య పాలనలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన నాయకుల ఆధిపత్యాన్ని నిలువరించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక పరిష్కారం అని ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికిని కోల్పోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అట్లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సకుటుంబంగా సపరివార సమేతంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాజకీయాలకు అతీతంగా రాజకీయ స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి బేసిజాలను అన్నింటిని పక్కన పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారికి సాదరంగా స్వాగతం పలకాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలతో కుతంత్రాలతో నరేంద్ర మోడీతోని అంటగాగి మేము పరేడ్ గ్రౌండ్ లో 17 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మనం విజయభేరి మోగించాలని దరఖాస్తు పెట్టుకుంటే అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అమిత్ షాతో ఈరోజు కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్లో ఈరోజు 17 తారీఖు నాడు బీజేపీ సమావేశం అని ప్రకటించారు. నేను ఈ వరంగల్ పార్టీగా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా, అంతకంటే ముందే కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు 17 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ఉత్సవాలను
అమిత్ షాతో వరంగల్లో నిర్వహిస్తాము, వరంగల్ ప్రాంతానికి అమిత్ షాను తీసుకొస్తున్నామని మీకు చెప్పిపోయింది. హైదరాబాద్ నగరంలో కిషన్ రెడ్డి గారు ప్రకటించారు సెప్టెంబర్ 17 నాడు అమిత్ షా వరంగల్కు వస్తున్నాడని. మరి మీరు వరంగల్లో పెట్టుకుంటామన్న అమిత్ షా మీటింగు మేము హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో విజయభేరి మోగించబోతున్నాం. మల్లికార్జున ఖర్గే రాబోతుండు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఆ సభలో ఉండబోతున్నారని మేము చెప్పిన తర్వాత చంద్రశేఖరరావుతో కుమ్ముక్కై చీకటి ఒప్పందం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పరేడ్ గ్రౌండ్లో అమిత్ షా సమావేశానికి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి గుంజుకున్నారు. మేము అర్థం చేసుకుంటాం, నరేంద్ర మోడీ అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే నచ్చరు, కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టదు, మాకు సభ పెట్టుకోవడానికి ఆ స్థలం ఇవ్వలేదంటే నరేంద్ర మోడీ గారి అసలు నైజం తెలిసిన మేము అర్థం చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ డిఫెన్స్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ సభను ఆ సభాస్థలిని నిరాకరించండు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర. ఆ తర్వాత బీజేపీ కుట్ర చేసింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2014 శాసనసభలో చంద్రశేఖరరావు గారు తీర్మానం చేసిండ్రు. ఇవాళ మిత్రులందరూ కూడా ఆ వీడియోలు ఉన్నాయి. 2014 అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారు సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు చెప్పిండు. నేను ఆన్ రికార్డు చెప్తున్నా, సోనియా గాంధీ గారి దయ వల్ల, సోనియా గాంధీ గారి పట్టుదల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పిండు. కనీసం ఇక్కడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞత ప్రదర్శిస్తాడు, విఘ్నుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో అన్న ఆలోచనతో గచ్చిబౌలి స్టేడియంని మా కాంగ్రెస్ పార్టీ విజయభేరికి కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక చిన్న ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏదో మార్తాన్ని పెట్టుకున్నది, మేము అది కూడా ఇయ్యము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ విభాగము కాంగ్రెస్ పార్టీ సభకు గచ్చిబౌలి స్టేడియాన్ని ఇయ్యలే. పరేడ్ గ్రౌండ్ నరేంద్ర మోడీ ఇవ్వలేదు, గచ్చిబౌలి స్టేడియం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇయ్యలేదు. ఇద్దరు కూడా బలుక్కొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని చెప్పి ఊరు బయట తుక్కుగూడలో ఎక్కడ లేదు, మొత్తం రైతుల భూములు ఉన్నాయి, ఆ పక్కన పెట్టుకుంటాము అని చెప్పి తుక్కుగూడలో పోయి ఎయిర్పోర్ట్ పక్కన సమావేశాన్ని పెట్టుకుందామని అక్కడ పోయి చూసినాం. ఆ స్థలానికి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. అయ్యా, హైదరాబాద్ నగరంలో సభ పెడితే అక్కడ వర్షాల వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుంది, నగరం నడిపొట్టున పెడితే నిజాం కాలేజ్ గ్రౌండ్లోనూ ఇంకెక్కడన్నా పెడితే అక్కడి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మేము అడిగిన పరేడ్ గ్రౌండ్ ఇవ్వలేదు, మేము కోరుకున్న గచ్చిబౌలి స్టేడియం ఇవ్వలేదు, కనీసం ఊరు బయట తుక్కుగూడ పక్కన పొలాలలో మైదానంలో మేము భారీ బహిరంగ సభ విజయభేరి మోగించుకుంటాం, అనుమతి ఇవ్వమని అధికారులకు పెట్టాం. కానీ 2 రోజుల్లో గోడకేసి కొట్టిన బంతిలాక ఈ దరఖాస్తును కూడా తిరస్కరించారు. ఏందయ్యా అని నేను ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ను మాట్లాడితే, ఇది దేవుడి మాన్యాలు ఉన్నాయి, ఇక్కడ ఈ దేవుడి మాన్యంలో మీరు సభ పెట్టడానికి మేము అనుమతి ఇవ్వము అని చెప్పి రాతపూర్వకంగా తిరస్కరించాడు. నేను అడిగినా, నేను ఇవాళ మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఢిల్లీలో ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా, ఏ రాజకీయ పార్టీ సభ పెట్టుకున్నా రామ్లీలా మైదానంలోనే ఢిల్లీలో సభలు జరుగుతున్నాయి కదా. రామ్లీలా మైదానంలో దేవుడి మాన్యంలో సభలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఎర్రకోట ముందు దేవుడి భూములలో రోజు సభలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వచ్చి తుక్కుగూడలో సమావేశం పెట్టుకుంటా అంటే దేవుడు భూములు ఉన్నాయి అందులో కొత్త అని చెప్పి అక్కడ కూడా కుట్ర చేసి తిరస్కరించాడు. మిత్రులారా, కార్యకర్తలైన మీతో చెప్పుకోవాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నేను అడగదలుచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, పిల్లలు చచ్చిపోతుంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్లెక్కి కొట్లాడుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిప్పు కణికలై బగబగ మండుతుంటే నిటారుగా నిలబడి నిట్ట నిలువున పెట్రోల్ మోసుకొని తగిలబడుతుంటే ఆ
బిడ్డల కోసం ఆ ప్రాణాలు కాపాడడం కోసం తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం సోనియమ్మ ఈ గడ్డ మీదకి వచ్చి తాను ఇచ్చిన తెలంగాణలో ఈ ప్రజలు ఎట్లున్నారు, ఈ దళితుల బతుకుల్లో ఏమైనా వెలుగులు వచ్చినాయా, ఈ గిరిజన ఆదివాసీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, మా బీసీలు మా మైనారిటీలు మా మహిళలు ఎట్లున్నారు, నా కుటుంబ సభ్యులను నేను చూడాలనుకుంటున్నాని కుటుంబ సమేతంగా ఇవాళ తెలంగాణ గడ్డకు రావాలి అని సోనియా గాంధీ అనుకుంటే ఈ ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతోని లక్షలాది మందిని అక్కడ కూర్చోబెట్టి ఈ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ఈమెకు దండం పెడతాం, ఈమె మన కన్న తల్లి మన తెలంగాణ తల్లితో సమానం, సోనియమ్మని గౌరవిద్దామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రావాల్సి ఉండే. కానీ నీచుడు కాబట్టే, నికృష్టుడు కాబట్టే, తెలంగాణ ద్రోహి కాబట్టే ఇవాళ సోనియా గాంధీ గారి సభను అడ్డుకునే కుట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అప్పుడు నిజంగానే నేను అక్కడికి వెళ్ళి నిలబడి నాకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ నించున్నా. నేను నించున్నా కాబట్టి ఏడైనా నించుంటే కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందని నమ్మే వాళ్ళు 10 మంది గుమిగూడతారు. మీకు తెలుసు, నేను ఎక్కడికి పోయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రోడ్డు మీద నించుంటే ఓ 10 మంది గుమిగూడతారు. అక్కడ చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే రైతులు వచ్చారు, ఏం సార్ నువ్వు ఒక్కడు వచ్చి పొలాలలో నించునో ఏంది విషయం అని మీకు చెప్పిందంతా వాళ్ళకి చెప్పిన. ఏం సార్ వాడిచ్చేది వాళ్ళ తలకాయ, మాది 200 ఎకరాల భూమి ఉంది, వేసిన పంట ఉంది, పంట అంతా తీసి పంట నష్టపోయినా సరే మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వస్తుందంటే గాడిద కొడుకు భూమి ఇచ్చేది సార్, మా భూమి ఇస్తాం రాండి అని చెప్పి ఇవాళ రంగారెడ్డి జిల్లా రైతులు ముందుకొచ్చి 200 ఎకరాల భూమి ఇచ్చి భూమిని మొత్తం సొంతంగా వాళ్ళ మిషన్లు, వాళ్ళ జేసీబీలు, వాళ్ళ ట్రాక్టర్లు, వాళ్ళ టిప్పర్లు పెట్టి ఇవాళ 5 రోజుల నుంచి రాత్రి పగళ్ళు 24 గంటలు అక్కడ ఉన్న తుప్పలు, రాళ్ళు, చెట్లు పండించే పంటను కూడా పూర్తిగా చదును చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తుక్కుగూడ గ్రామంలో 200 ఎకరాల భూమిని ఈ తెలంగాణ బిడ్డలు, ఈ రంగారెడ్డి జిల్లా రైతులు ముందుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సభాస్థలిని ఇచ్చిండ్రు. మిత్రులారా, ఇవాళ కుట్ర కుతంత్రాలతో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టనియొద్దు, తన కుటుంబ సభ్యులైన 4 కోట్ల మంది ప్రజల్ని కలువనియొద్దని మోడీ, కేసీఆర్ కుట్ర చేసిన మన బంధువులు, మన బలగం, రైతాంగం అంతా వచ్చి నిలబడి 200 ఎకరాల భూమి ఇచ్చిండ్రు, అవసరమైతే ఇంకా 100 ఎకరాల భూమి ఇస్తామని రైతులందరూ ముందుకు వచ్చిండ్రు. ఆ రైతులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో రంగారెడ్డి జిల్లా రైతులకు ధన్యవాదాలు తెలపండి. మిత్రులారా, ఎందుకంటే దూపైనప్పుడు గిలాస నీళ్ళే మహాభాగ్యం, ఆకలైనప్పుడు బుక్కెడు పువ్వనే మనిషిని బతికిస్తుంది. కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు స్వయంగా కుట్ర చేసినప్పుడు సామాన్యులు, రైతులు, పేదలు, దళితులు ముందుకొచ్చి నిలబడి సోనియమ్మకు అఖండమైన స్వాగతం పలుకుదాం, మా భూములు ఇస్తాం, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ భూమిని చదును చేసి సోనియమ్మ సభ నిర్వహిద్దాం. 17 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు లక్షలాది మందితోని విజయ బేరి మోగిద్దామని చెప్పి ఆ రైతులు ముందుకు వచ్చిండ్రు. మిత్రులారా, ఆ రైతుల స్ఫూర్తిని ఈ కాకతీయుల గడ్డ, కాకతీయుల పౌరుషం నింపుకున్న మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మా వేదిక మీద ఉన్న నాయకులకు నేను సూచన చేయదలుచుకున్నా, ఇవాళ రాజకీయాలకు అతీతంగా టికెట్లు, పదవులు అనే చర్చ జరగకుండా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సకుటుంబంగా ఈరోజు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టబోతుంది మొదటిసారి. ఇవాళ మనందరం కలిసి కట్టుగా మూకు ఉమ్మడిగా ఏకదాటిగా సోనియమ్మ సభకు ఈ వరంగల్ నుంచి మా ఇన్ఛార్జ్ రవీందర్ దల్వి గారు చెప్పినట్టుగా మా మిత్రులు మాట ఇచ్చినట్టుగా 1,00,000 మంది వస్తామని అంటున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. 12 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్లో ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2-3 అయితే టికెట్లు అయితే అడుగుతారు, అవునా? అంటే 36 మంది ఉన్నారు.
ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 నుంచి 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అవునా? ఇది కూడా ఒప్పుకుంటారు కదా. ఏడైనా ప్రతి నియోజకవర్గంలో 250 నుంచి 320 బూతులు ఉన్నాయి. అవునా? మరి ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు యావరేజ్గా ఉంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు టికెట్లు అడిగితే కనీసం ఈ ఓటర్ల 10% తరలించినా కూడా నియోజకవర్గానికి 25,000 మంది వస్తారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు ఒకరిద్దరి గురించి నాకు తెలియదు, కానీ ఎవరి దగ్గర కోట్లకు తక్కువ ఉన్నారా? జంగారాఘవరెడ్డి దగ్గర తక్కువనే చెప్పులే. ఇక పక్కల ప్రతాపాన్ని ఉన్నాడు తక్కువనే, ఈ పక్కల మా మేరం ఉంది తక్కువనే, ఇక మా మురళన్న ఉండనే ఉన్నాడు. ఏం తక్కువ ఉందని నేను అడుగుతున్నా. ఆస్తులు తక్కువనే, అంతస్తు తక్కువ ఉందా, నాయకత్వం తక్కువ ఉందా, చిత్తశుద్ధి తక్కువ ఉందా, కాంగ్రెస్ పట్ల వాళ్ళకి అభిమానంలో లోపం ఉందా? అన్నీ ఉన్నాయి. 100% శక్తి ఉంది. ఈ శక్తిని సోనియమ్మ వచ్చినప్పుడు మనం ప్రదర్శించకపోతే మనకు శక్తి ఉండి ఏమి లేక ఏమి, మనం కాంగ్రెస్ జెండా నిలబెట్టకపోతే ఈ గడ్డ మీద మనకి ఏమున్నా ఏం లాభం అని మా మిత్రులను అడగదలుచుకున్నాం. ఆడ మా రాజయ్య గారు తలుపుతున్న నా సంగతి ఏందని. నేను రాజాన్నని కూడా ఏం తక్కువ అంచనా ఇస్తలేను, కాకపోతే ఆయన పెద్ద మనిషి కదా, అందరినీ సమన్వయం చేస్తాడని చూస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇంత అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందా? ఈ సిడబ్ల్యూసీ సమావేశము రాజస్థాన్లో ఎన్నికలు ఉన్నాయి, అశోక్ గెహ్లాట్ అడిగాడు. మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, కమల్నాథ్ అడిగాడు. కమల్నాథ్ ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయలు. ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ఉన్నాయి, భూపేష్ బఘేల్ అడిగాడు. కర్ణాటకలో మొన్ననే ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్య డీకే శివకుమార్ అడిగాడు. ఎవ్వరు కూడా లక్షలాది మందితోటి కాంగ్రెస్ సభలు సమావేశాలను ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉంది. ఇవాళ అశోక్ గెహ్లాట్ను కాదని, కమల్నాథ్ను కాదని, భూపేష్ బఘేల్ కాదని, హిమాచల్లో సుక్కును కాదని, కర్ణాటకలో సిద్ధరామయ్య కాదని, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక అవకాశం ఇచ్చారు. ఇది మన జన్మ ధన్యమైనట్టు కాదా మిత్రులారా? మీరు ఆలోచించండి. ఇవాళ ఇక్కడ అధికారం లేదు. 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలను కేసులు ఎదుర్కొంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. అయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారు, బుధాలు కాయలు కాసే వరకు అవసరమైతే ఊపిలో వదిలింది తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదలలేదు. ఇవాళ నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ రాక్షసులైన కేసీఆర్ను బ్రహ్మరాక్షసుడైన మోడీని ఎదుర్కోవడానికి తెలంగాణ గడ్డ మీదకి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తున్నారు. మిత్రులారా, నేనైతే మాట చెప్పదలుచుకున్నా. నేను పిసిసి అధ్యక్షుని అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర 20 రోజులు దేశంలోనే మొదటి స్థానంలో నిలబడేటట్టు మనం నిర్వహించడం. అది నా గొప్పతనం కాదు, ఈ కార్యకర్తల గొప్పతనం, ఈ వేదిక మీద ఉన్న నాయకుల గొప్పతనం. మీరందరూ రోజుకు 24 గంటలు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి ధారపోసింది కాబట్టి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు విజయవంతమైంది. నేను రెండో మాట చెప్పదలుచుకున్నా. రైతు సంఘర్షణ సభ వరంగల్ డిక్లరేషన్ ఇదే గడ్డ మీద చేసినాం. ఆయన లక్షలాది మంది ఎవరు వచ్చిందా? మీరు కాదా? తెచ్చింది మీరు కాదా? జెండా మోసింది మీరు కాదా? ఆయన వరంగల్లో రాహుల్ గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలికింది ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా, మీ శ్రమనే కదా, మీ చెమటనే కదా. ఎలా వరంగల్ రైతు డిక్లరేషన్ విజయవంతం చేసి లక్షలాది మంది ఇవాళ హన్మకొండ వరంగల్లో ఆయన కదం దొక్కిన మాట నిజం కాదా? మరి ఇవాళ నేను అడుగుతున్న మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకులు ఒకవేళ బండ్లు పెట్టినా పెట్టకపోయినా, బండ్లు సరిపోక ఇవ్వకపోయినా మా కార్యకర్తల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సజ్జానం తినండి, పొద్దున్నే లేచి అమ్మ పెట్టిన సజ్జానం తినండి, సద్దిమూట కట్టుకోండి, చక్కగా రాజీవ్ గాంధీ ప్రాంగణం విజయ పేరుకి రాండి. నాయకుల కోసమో అధిష్టానం కోసమో చూడకండి, మనమే అధిష్టానం. ఇవాళ మనకు బండి పెట్టనోడు, మనల్ని హైదరాబాద్ తోలుకపోనాడు, రేపు మనల్ని వచ్చి ఓట్లెట్లు అడుగుతాడు, పని ఎట్లా చేయాలంటాడు. కార్యకర్తలు వస్తా అంటే సోనియమ్మ సభకు తేనోడు రేపు మీ బూత్లో వచ్చి మిమ్మల్ని ఓట్లెట్లు అడుగుతాడు, జెండా ఎట్లా కట్టమంటాడు.
ముళ్ళుగడ్డ మీ చేతులు ఉంది, దుక్కి దున్నేది మీ చేతులు ఉంది. మొండే తేడాలు ఉంటే ఆ ముళ్ళుగడ్డతో పొడుగురు అని నేను అధ్యక్షుడిగా మీకు ఆదేశాలు ఇస్తున్నా. ఏ నాయకుని ఇంట్లో వండలేకండి రాబోయే 4 రోజులు. ఏ నాయకుని కూడా టికెట్లు అడిగేటోళ్ళని కానీ టికెట్లు అడగని వాళ్ళని కానీ పార్టీ జెండా మోసిన నాయకులకు దండం పెట్టుర్రు, కడుపులో తలకాయ పెట్టుర్రు, పంచాయతీలు పక్కన పెట్టించుర్రి, సోనియమ్మ సభకు పట్టుకరాండి. రేపు సోనియమ్మ సభకు తరలించినోడు నా ఉద్దేశంలో ఉన్నా ఒకటే పోయినా ఒకటే. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వచ్చినప్పుడు ఆ అమ్మ ఢిల్లీ నుంచి కుటుంబంతో వచ్చి 3 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మనం కనీసం అరదినం అక్కడికి వచ్చి సోనియమ్మకు కనిపించకపోతే, సోనియమ్మని కల్లారా చూడకపోతే మళ్ళీ మనకు అవకాశం వస్తుందా? ఈ పెద్దోళ్ళకి రావచ్చు, వీళ్ళకి విమానాలు ఉన్నాయి, వీళ్ళు కార్లు ఉన్నాయి, ఢిల్లీకి పోతారు, కలుస్తారు నాయకులు. కానీ మా సామాన్యమైన కార్యకర్తలు మళ్ళీ సోనియమ్మని ప్రత్యక్షంగా చూడగలరా? మరి అట్లాంటి సోనియమ్మ ఇయ్యాల తెలంగాణకు వస్తుంటే మా కార్యకర్తలను, మా ఆడబిడ్డల్ని హైదరాబాద్కు లేకపోతే ఈ నాయకులను ఇక నేనేమంటామా మీరే చూసుకోవాలి. మా అక్కలకు కూడా చెప్తున్నా, మా నాయకులు బండ్లు లేకపోతే మాత్రం ఇళ్ళల్లో మా అక్కలకు కూడా చెప్తున్నా, వీళ్ళకి బో కూడా పెట్టొద్దని చెప్తున్నా. ఎందుకంటే సోనియమ్మ సభ కార్యకర్తలు తీసుకొని పోయి నాయకుల్ని ఇంట్లో కూడా బువ్వ పెట్టొద్దని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మా పాత్రికేయ మిత్రులు కూడా గీనే వరంగల్ అన్నాడు, మీడియా గురించి మాట్లాడితే 10 మీటర్లు తీసి పాతి పెట్టాలి. మళ్ళీ రెండో మాట అన్నాడు, నీకు ఇచ్చే ఇల్లు చూస్తే హైదరాబాద్ ఉన్నాడు కూడా ఇక్కడనే రావాలన్నాడు. అంటే మిమ్మల్ని కూడా దగా చేసిండు, మోసం చేసిండు, దళితులను చేసిండు, గిరిజనులను చేసిండు, ఆదివాసులను చేసిండు, మైనారిటీలను చేసిండు, మహిళల్ని చేసిండు, విద్యార్థులను చేసిండు, నిరుద్యోగులను చేసిండు, ఉద్యమకారులను చేసిండు, అమరవీరుల కుటుంబాలను చేసిండు, ప్రజాప్రతినిధులను మోసం చేసిండు, లాస్ట్కు పాత్రికేయ సోదరులను కూడా నట్టేట ముంచండి. అట్లాంటి వాడికి గుణపాఠం చెప్పే సందర్భం వచ్చినప్పుడు మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడు ఎన్ని పనులు తెచ్చిండో నాకు రాసే నివేదిక మీద ఇవ్వాలి నాయ. ఎందుకంటే ఆల్రెడీ ఏఐసిసి నుంచి రవీందర్ దల్వి గారు ఈయనే ఉన్నారు, అబ్జర్వర్ ఆఫ్ వరంగల్ పార్లమెంట్. రేపు దీపాదాస్ మున్సీ గారు స్టేట్ అబ్జర్వర్ కూడా ఇంటికే వస్తారు. ఎందుకు అని అంటే వరంగల్ మీద నమ్మకం ఉంది, వరంగల్ నుంచి వస్తారనే విశ్వాసం ఉంది. ఒక్కటే మనోళ్ళని అప్పుడప్పుడు జరగ కంట కనిపెట్టాలని మాకు ఆలోచన ఉంది. అందుకే రేపు మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్ మీదనే ఉంటుంది. ఇది ఒక భాగం. ఇక రెండవది, నిన్న పేడమూతి బోడిలింగం కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఏమని, తెలంగాణ సోనియమ్మ ఇచ్చేదేందా మేము తెచ్చినామని. నేను ఈ వేదిక మీద నుంచి రెండో మాట కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి వెనకాల కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు అని. నేను చెప్పదలుచుకున్న ఒక మాట, కేటీఆర్ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చిన రోజు నువ్వు అమెరికాలో బాత్రూంలు అడుగుతున్నావు, నీకేం తెలుసు నా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బిల్లు ఎంత పాస్ అయిందో. ఈడ రాజా గారు ఉన్నారు, ఈడ బలరాం నాయక్ ఉన్నాడు, ప్రత్యక్ష సాక్షులు. ఆ ఎల్లా మీ అయ్య ఏకలింగం పార్లమెంట్లో. అప్పటికే విజయశాంతి గారు మీ అయ్య మీద నమ్మకం లేక మిమ్మల్ని ఇచ్చిపెట్టిపోయింది. ఏకలింగంతో వచ్చిందా తెలంగాణ? పార్లమెంటులో నరేంద్ర మోడీ మాటల్లో నేను చెప్పదలుచుకున్నా, ప్రధానమంత్రిగా లోక్సభ రాజ్యసభలో చెప్పిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, తల్లిని చంపి బిడ్డను బతికించింది, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేసింది. ఇది దుర్మార్గం అని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అది దుర్మార్గం, అక్రమం, తెలంగాణను వ్యతిరేకించటోళ్ళు అంటారు. మేమంటున్నాం, మా త్యాగం, మా పోరాటం, మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ ఇస్తామని ఎంతమంది అడ్డం పడ్డా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. పెప్పర్ స్ప్రేలో దెబ్బలు తిన్న పొన్నం ప్రభాకర్ ఆ పక్కన ఉన్నాడు. ఇదే కాదు కేటీఆర్, నువ్వు మంత్రిగా ఉండి మరి ఆ రోజు ఏ మంత్రులు ఉన్నావో తెలియదు. నిన్న మన అమెరికా దుబాయ్లో 1 రోజులు తిరిగి వచ్చినావు. వచ్చిన ఎంబడే నువ్వు ఏం నిషాలు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సోనియా గాంధీ ఏడిచ్చింది తెలంగాణ అని మాట్లాడుతున్నావు. నిషా దిగాలి, నీకు నీ అయ్య చెప్పింది వినాలి. ఎందుకంటే శాసనసభలోనే అధికారికంగా నీ అయ్య ప్రకటించండు, ఇవాళ సోనియా గాంధీ గారి
పట్టుదలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని. అదేవిధంగా ఇవాళ కేవీపీ రామచంద్రరావు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడని నేను చెప్పదలుచుకున్న సన్నాసోడా, జాతి నీది, కులం నీది, సుట్టం నీవాడు, నీ అమ్మడు ఉంటాడు, నీ అయ్యా ఆయన చీకట్ల రోజు వారానికి ఒకసారి కూర్చొని లెక్కలు చూసుకుంటారు. ఈ తెలంగాణను దోసింది, ఈ తెలంగాణకు దోపిడీకి పుస్తకం ఇచ్చింది మీ దోస్తు, మీ కేవీపీ, మీ సుట్టముడు. కేవీపీ చెప్పిందని ఈ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఉద్యోగాలకు కొట్లాడుతుంటే కాకినాడలో ఉండిన గజరావు భూపాల్ అని ఐపీఎస్ అధికారిని కేవీపీ రామచంద్రరావు చెప్తే డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తెలంగాణలో పెట్టినావు. ఈడ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణ వాళ్ళు లేరా? మా బిడ్డ దళిత బిడ్డ ప్రవీణ్ కుమార్ లేడా? మురళీ లేడా? గడ నాగరాజు లేడా? మా వాళ్ళు లేరా? ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు లేరా? వీళ్ళందరినీ కాదని కేవీపీ రామచంద్రరావు చెప్పిండని కాకినాడ నుంచి మీ సుట్టపోని గజరావు భూపాల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ను తెచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు కూడబలుకొని మీరు చీకట్ల పంచుకొని మీరు ఊగిరేగుతారు. నాకొచ్చి కేవీపీ రామచంద్రరావు నా వెనకాల ఉన్నాడని చెప్తావా? కేవీపీ రామచంద్రరావు గారు మొన్న రైతే రాజు పుస్తక రిలీజులో స్పష్టంగా మాట్లాడిండు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మమ్మల్ని గుర్తించాలి, మేము కూడా తెలంగాణలో ఉంటున్నామని విజ్ఞప్తి చేసింది. దీని అర్థమైంది మిత్రులారా? ఇన్ని రోజులు నేను ఏ వేదిక మీద కూడా కేవీపీ రామచంద్రరావుని పిలవలేదు కదా. ఎప్పుడైనా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశాలలో కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నాడా? ఎన్నడైనా తెలంగాణ మీటింగ్లలో నేను పిలిచినా, నేను పీసీసీ అధ్యక్షుడు అయినాక అదే కేవీపీ రామచంద్రరావుతో నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు దిగిన ఫోటోలు రేపు విడుదల చేస్తా. బిడ్డ ఏడ కలుసుకున్నారో, ఏ చీకట్లో కలుసుకున్నారో, మీ చుట్టం మీరు కలిసి ఏం గూడుపుటాన్ని చేస్తారో నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా సమైక్య రాష్ట్రం కోసం కొట్లాడిన షర్మిలమ్మ, ఆమె కూడా తెలంగాణ అంటుంది. నేను ఈ సన్నాసుని అడగదలుచుకున్నా, ఉద్యమకారులకు గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల్ని పాలించే ప్రగతి భవన్ ప్రారంభోత్సవం ఎవరు చేసిండ్రు? గోదావరి జిల్లాలకు జరిగే ఉన్న చిన్నజీఆర్ స్వామి ప్రారంభించి చిన్నజీఆర్ స్వామి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే నీ అయ్యా సాష్టాంగపడి నమస్కారం పెట్టిన ఫోటోలు నేను రేపు విడుదల చేస్తా. మా బిడ్డల బలిదానాలతోటి మా దళితులు, గిరిజనులు, మా ఆదివాసులు కొట్లాడి ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తెచ్చిన రాష్ట్రానికి వాళ్ళు ఓట్లేసి నేను ముఖ్యమంత్రి చేస్తే సన్నాసోడా? ప్రగతి భవన్ ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగపడి బోర్ల పడి దండం పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన సన్నాసి నా కొడుకులు మీరా నా గురించి మాట్లాడేది? మీరా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నా ఎడమకాలు చెప్పుకు కూడా సరిపోదు. నువ్వు నీ అయ్యా నీకాసైన తెలంగాణ బిడ్డను, ఈ తెలంగాణ కోసం కొట్లాడోని, ఈ తెలంగాణ ప్రజల కోసం సచ్చటోని నేనని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, ఇవాళ షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిందే సమైక్య రాష్ట్రం కోసం కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తే మానుకోట బిడ్డలు ఏం సమాధానం చెప్పిండ్రో మీరే సజీవ సాక్షి కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి సాధారణంగా శాల్వలు కప్పి సన్మానం చేసిన సన్నాసి నా కొడుకులు ఎవరన్నా ఉండరు అంటే మీ తండ్రి కొడుకులు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చిన్నజీఆర్ స్వామికి సాష్టాంగ నమస్కారం పెట్టింది మీరు, జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది మీరు. వీళ్ళు సమైక్యవాదులు, తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ పిల్లల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళతోని అంటగాగి వాళ్ళతోని కూడబలుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే మాటలు మాట్లాడతారా మీరు? తెలంగాణకు రేవంత్ రెడ్డి వ్యాధా? రా బిడ్డ నీకు చెప్తా. ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే రా, అక్కడ కూర్చొని మాట్లాడదాం. అమరవీరుల స్తూపం దగ్గర కూర్చొని మాట్లాడదాం. నేను ఆయనలో చెప్పిన ఇవాళ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. అంబేద్కర్లో విగ్రహావిష్కరణలో అవినీతి జరిగింది. 100 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు తీసుకున్నాడని చెప్పిన. సచివాలయంలో 400 కోట్లతో మొదలుపెట్టి 1600 కోట్లు చేసిందని చెప్పిన. 63 కోట్లతో అమరవీరుల స్తూపం మొదలుపెట్టి 200 కోట్లు చేసిందని చెప్పి. అది పనికిరాదు, పగిలిపోతుంది, నీళ్లు కారుతాయని నేను చెప్పిన.
ఇవాళ ఇక్కడున్న మీడియా మిత్రులు నేను గుర్తు చేస్తున్నా, అమరవీరుల స్తూపంపై ఒక ఫోటో తీరు. ఇవాళ ఎక్కడికక్కడ అమరవీరుల స్తూపం ప్రారంభించి 100 రోజులు కాలేదు, ఎక్కడికక్కడ పట్టున వలిగిపోతే నీళ్లు కారుతుంటే ఇవాళ కట్టెలు కట్టి సెంట్రింగ్ పెట్టి రిపేర్ పెట్టి పగిలిపోయిన పలుగులు మూస్తూరు. సన్నాసిన కొడుకల్లారా, ఆ అమరవీరుల స్తూప నిర్మాణం కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చినావు. వాచ్మెన్ ఏమో గుంటూరోడు, సూపర్వైజర్ ఏమో గుడివాడోడు, కాంట్రాక్టర్ ఏమో పొద్దుటూరోడు. నువ్వు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవమైన అమరవీరుల స్తూపం కాంట్రాక్ట్ కూడా ఈ నిర్మాణం పవిత్రమైంది. అట్లాంటి నిర్మాణం కూడా తెలంగాణ కవులకు కళాకారులకు ఇవ్వకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్ కొట్టినోని నీ ఇష్టదైవం అని చెప్పే యాదగిరి గుట్ట టెండరు ఆనంద సాయికి ఇయ్యలేదా? ఏ ఊరోడే? గోదావరి జిల్లా వాడు కదా ఆనంద్ సాయి. చివరికి యాదగిరి గుట్ట అని మనం పెట్టుకుంటే ఇవాళ యాదాద్రి అని పెట్టాడు. ఆ దేవుడి మీద నమ్మకంతో ఊరికి 10 మంది యాదగిరి అని పేర్లు పెట్టుకోరు. ఇవాళ వాళ్ళ పేర్లు కూడా మనం యాదాద్రి అని మార్చుకోవాలా? ఇట్లాంటి సన్నాసిని నువ్వు నీ అయ్య నా తెలంగాణ చిత్తశుద్ధి నా పోరాటం గురించి మాట్లాడతారా? అసెంబ్లీలో నేను మాట్లాడిన చరిత్ర ఉన్నది. తెలంగాణ గురించి బిల్లు వచ్చినాడు, అసెంబ్లీలోనే మాట్లాడిన చరిత్ర ఉంది. సజీవ సాక్షిగా 2011లో గవర్నర్ నరసింహన్ గారు అసెంబ్లీలో జరిగిన తతంగానికి సజీవ సాక్షి. ఇవాళ తమిళనాడులో ఉన్నాడు, బస్సులు పెడతా రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడిందో ఇవాళ అసెంబ్లీలో ఉంది. అంతెందుకు, నువ్వు అమెరికాలో బాత్రూంలో చిప్పలు కడుగుతున్నప్పుడు నీ అయ్యా నీ బావ హరీష్ రావు అడుక్కుంటే పాలమూరు గర్జన అని చెప్పి 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసింది నేను. కావాలంటే పాలమూరు గర్జన ఫోటోలు తిరిగేయండి మిత్రులారా. ఆ 1,00,000 మందితో సభ పెట్టింది ఎవరు? చంద్రశేఖరరావును నాటికి పిలిచింది ఎవడు? మీ బతుకులు తెలంగాణ అనే పదం పలకడానికి అర్హత లేదు. అందుకే ఈ దరిద్రులు వాళ్ళ పార్టీలో ఉన్న తెలంగాణ పదాన్ని కూడా తొలగించారు. తెలంగాణ అనేది ఆదాయ వనరు, తెలంగాణ అనేది ఏటీఎం కార్డు, తెలంగాణ అనేది ఒక ఖజానా. ఈ ఖజానాని కొల్లగొట్టే దొంగలు ఈ తండ్రి కొడుకులు. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ తీసేసి ఏదో పేరు పెట్టుకున్నాడు దిక్కుమాలినోడు. నీ పార్టీలే తెలంగాణ లేదు సన్నాసోడా. ఈ తెలంగాణ ప్రజలతో నీకేం సంబంధం అని అడుగుతున్నా. నీ పార్టీలో పేరు బంధం లేదు, ఈ తెలంగాణ ప్రజలతో నీకు పేగు బంధం లేదు, నీకేం సంబంధం రా మాతోటి అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, మన తల్లి మన నాయకురాలు తెలంగాణ ప్రజలందరినీ చూడడానికి వస్తుంది. వరంగల్ జిల్లా నుంచి 12 అసెంబ్లీల నుంచి 10,000 వచ్చిన 1,20,000 మంది వస్తారు. నియోజకవర్గానికి ముగ్గురు నాయకులు ఉన్నారు. ఒకరొకరు 4,000 మందిని తెచ్చినా కూడా 5,000 తెస్తే 15,000 అవుతారు. కాబట్టి 1,00,000 పైన 2,00,000 లోపల మీ శక్తి మీ బలము, మీ శక్తిని మీ బలాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరుకుంటూ, ఒకవేళ వీళ్ళు ఎవరైనా సహకరించకపోతే మా కార్యకర్తలకైతే నేను విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళందరినీ కాపలా గాయండి. వీళ్ళందరినీ ఎవరు మీరు అడిగిన బండి ఇవ్వకపోతే గాంధీ భవన్లో కంట్రోల్ రూమ్ పెట్టినాం దీనికోసం. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఏ నాయకుడు మీకు బండి ఇస్తలేడు కంట్రోల్ రూమ్కు చెప్పండి. మీరందరూ సిద్ధమేనా? నియోజకవర్గానికి 10,000 మంది రానికి సిద్ధమేనా? సిద్ధం అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి, పిడికిలు బిగించండి. జై